కూటమి ప్రభుత్వ పాలనలో ఏర్పడిన టీటీడీ ధర్మకర్తల మండలి తిరుమలలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. వైసీపీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాల్ని నిగ్గు తేల్చేందుకు కమిటీల్ని ఏర్పాటు చేసింది. అతి తక్కువ సమయంలోనే సామాన్య భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. తొలి ధర్మకర్తల మండలిలో తీసుకున్న నిర్ణయాలు ఎలా అమలవుతున్నాయి, భక్తులకు మెరుగైన సేవలందించేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారనే అంశాలపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి. 2019 నుంచి 24 వరకు వైకాపా ప్రభుత్వ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక ఆదాయ వనరుగా, రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే స్వామివారి దర్శించుకున్న చంద్రబాబు నాయుడు తిరుమల నుంచి ప్రక్షాళన ప్రారంభిస్తామని ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ప్రక్షాళన ప్రారంభించడంతో పాటు స్వామివారికి సేవ చేయాలన్న భావన ఉన్న వారినే మండలిలో సభ్యులుగాను, చైర్మన్ గాను నియమించారు. ఇటీవల జరిగిన తొలి ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో జరిగిన అక్రమాలపై విచారణ నిర్వహించడంతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ త్వరితగతిన స్వామివారి దర్శనం కల్పించే లక్ష్యంతో పలు కార్యక్రమాలు చేపట్టారు. తొలి ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్లో ఎన్ని ఆచరణలోకి వచ్చాయి, రానున్న కాలంలో ఎలాంటి ప్రణాళికలతో స్వామివారి దర్శనాన్ని సామాన్య భక్తులకు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నారన్న విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఈ చైర్మన్ బీఆర్ నాయుడు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. సార్, మీరు చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టాక టీటీడీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తీసుకున్న నిర్ణయాలలో ఎంత మేర అమలులోకి వచ్చాయి, వాటి ఆచరణకు మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? ఓం నమో వెంకటేశాయ. గతంలో జరిగిన ధర్మకర్తల సమావేశంలో మీరు అన్నట్టు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాము. కొన్ని ఆచరణ చేయాలంటే కొంచెం టైం పడుతుంది మాకు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు 4-5 కంపెనీస్ వచ్చినాయి, మల్టీనేషనల్ కంపెనీస్. దాని మీద డెమో ఇస్తున్నారు. బహుశా ఇంకో 2-3 నెలలు ఆచరణలోకి తెస్తాం. శ్రీవాణి మెయిన్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని టీటీడీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి అనే ఉద్దేశంతో ఆ రోజు మనం శ్రీవాణి అకౌంట్ని రద్దు చేద్దాం. దాంట్లో ఒక సమస్య తలెత్తింది. మన ఆడిటర్స్ వాళ్ళు ఏమంటారంటే, ఆ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తే 40% ట్యాక్స్ పోతుంది. సో 40% ట్యాక్స్ పోకుండా ఏమన్నా ఎగ్జామ్షన్ చేయొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడే దాని మీద ఒక 4 ఎక్స్పర్ట్ కమిటీ వేసి దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ కావాలి, అవసరం అనుకుంటే ఫైనాన్స్ మినిస్టర్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పోయి అది కొంచెం ఎగ్జామ్షన్ తీసుకొని చేయాలనేది ఉంది. అది కూడా బహుశా రాబోయే బోర్డు మీటింగ్లో అజెండాలో ఉంది. అది కూడా ఆ కమిటీని కాన్స్టిట్యూట్ చేస్తాం. వాళ్ళ రికమెండేషన్ బట్టి వెళ్ళుకోవాలి. అంటే సార్, ఇప్పుడు మనకు ఈ ప్రభుత్వ బ్యాంకుల్లోనే స్వామివారి నిధులను డిపాజిట్ చేయాలనే అంశాన్ని ప్రైవేటు బ్యాంకుల్లోంచి మార్చాలనే నిర్ణయం తీసుకుంది. దానిపైన ఏమైనా ఆచరణలోకి వచ్చిందా? ఏమైనా కమిటీని ఏర్పాటు చేశారా? దానికి కూడా ఒక కమిటీ వేస్తున్నాను. అది కూడా రేపు రాబోయే 24th అజెండాలో ఉంది. సో దానికి కూడా ఒక కమిటీ వేసి ఇప్పుడు ఎట్లా అయితే ఎక్స్పైర్ అవుతుందో ఎక్స్పైర్ అయినంత గవర్నమెంట్ బ్యాంకుల్లో వేయాలని ఇప్పుడు వేస్తున్నారు కూడా. సో అందులో ఏమి సెకండ్ థాట్ లేదు. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా బాగానే ఇస్తూ ఉంది మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ప్రైవేట్ బ్యాంక్స్ కొన్ని సందర్భాల్లో ప్రైవేట్ బ్యాంకే తక్కువ ఉంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కాబట్టి వాళ్ళు ఎక్స్పర్ట్ కమిటీ ఏమి ఇస్తారు ఏంటి, ఒక్కోసారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మా డిపాజిట్లు వద్దు అనే పరిస్థితిలో ఉన్నారని అన్నారు మన వాళ్ళ అకౌంట్స్. మేమైతే ఇచ్చిన కమిట్మెంట్ కట్టుబడి ఉంటాం. సార్, మీరు సామాన్య భక్తులకు వీలైనంత తొందరగా దర్శనం చేయించాలా అన్న లక్ష్యంతో తీర్మానాలు చేశారు. కానీ అత్యంత కీలకమైంది సమయం. మనకు ఎక్కువ సమయం బ్రేక్ దర్శనానికి తీసుకుంటుంది. ఆ సమయంలో సామాన్య భక్తులను అనుమతించలేని పరిస్థితి ఉంది. అంటే ఈ బ్రేక్ దర్శనం సమయం మార్పులు ఏమైనా అంశంపై మీరు ఆలోచన చేస్తున్నారా? దానికి సంబంధించి ఏమైనా ఇప్పటి వరకు ఏమైనా పరిశీలన చేశారా? చాలా రిక్వెస్ట్లు వచ్చినాయి. ఎందుకంటే ఇదివరకు అర్చన అనంతర సేవ ఏడి ఉండేది, అది పెడితే బాగుంటుంది. పొద్దున్నే 5-5:30 కల్లా పోయి దర్శనం చేసుకొని, అంటే 9:30 మ్యాక్సిమం 10కి అయిపోతుంది.
10 నుంచి మళ్ళీ మామూలుగా అనేది చాలా డిమాండ్ ఉంది. బట్ ఇది రేపు రాబోయే బోర్డు మీటింగ్లో తప్పకుండా డిస్కస్ చేసి పాజిటివ్ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది ఉద్దేశంతో లాస్ట్ టైం గత పాలక మండలి వాళ్ళు ఏం చేశారంటే ట్రయల్ అండ్ ఎర్రర్గా ఒక 10 రోజులు చేసి చూద్దాము అన్నట్టుగా దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో అది నా ఉద్దేశంలో కూడా తప్పు టైమింగ్. సో మార్నింగ్ చేసుకోవటమే కరెక్ట్. సో ఇప్పటికైతే మీరు ఈ టూరిజం డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే వేరే రాష్ట్రాల నుంచి వచ్చే టూరిజాలకు సంబంధించి టికెట్లను రద్దు చేశారు. అది చాలా కీలకమైన నిర్ణయం. స్వామివారి దర్శనాలను దుర్వినియోగం కాకుండా చేసిన ఆ స్థానంలో అధికంగా సామాన్య భక్తులకు దర్శనాలు కల్పించేందుకు ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారా? ఇప్పుడు ఆ స్థానంలో సామాన్య భక్తులు వస్తున్నారుగా. ఇప్పుడు ఇదివరకే 16 గంటలు, 18 గంటలు, 20 గంటలు ఉండేది. ఇప్పుడు అది తగ్గింది కదా. ఒకసారి 7 గంటలు, 8 గంటలు కూడా వచ్చింది మధ్య. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఇవన్నీ అవసరం లేదు. 1.5 అవర్లో దర్శనం చేసుకుని. అంటే ఈ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి అనవసరమైన పనులు చేసి నిధులను దుర్వినియోగం చేశారు ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయాలు తీసుకొని అని చెప్పి చాలా విమర్శలు ఉన్నాయి. సో మీరు వీటిపై ఏమైనా సమీక్షిస్తున్నారా, రివ్యూ చేస్తున్నారా? ఎలాంటి నిధులను దుర్వినియోగం కాకోకుండా సద్వినియోగం చేసేందుకు ఏమైనా చర్యలు చేపడుతున్నారా? తప్పకుండా. ఇప్పుడు గత పాలక మండలి చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నది నా పర్సనల్ ఒపీనియన్. అవసరం లేనివన్నీ తీసుకుపోయి ఇంజనీరింగ్ లో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది. భక్తులంతా 5 రూపాయలు 10 రూపాయలు ఉండిలేసిన డబ్బులన్నీ తీసుకుపోయి ఆ విధంగా కన్స్ట్రక్షన్ ఎవరు చేయమన్నారు వాళ్ళని? ధర్మకర్తల మండలి ఉంది, ఓకే, అందులో నిర్ణయం తీసుకున్నారు. కానీ సరైన నిర్ణయం తీసుకోవాలి కదా. ధర్మకర్తల మండలి తీసుకునేదే ఇదేది కాదు కదా. ప్రజల ఆమోదం కూడా పొందాలి కదా. అది చాలా తప్పు చేశారు. దాన్ని అన్ని పర్యవేక్షణ చేస్తాం, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. ఇప్పుడు గోవిందరాజుల స్వామి చౌల్ట్రీస్ అని అది బ్రహ్మాండంగా ఉన్న చౌల్ట్రీస్ అని వాళ్ళు కొట్టి మళ్ళీ కడతా ఉన్నారు. ఎవరు కట్టమన్నారు వీళ్ళని? వాళ్ళ ఇంట్రెస్ట్ ఎందుకు? ఇవన్నీ విజిలెన్స్ రిపోర్ట్లో తేలుతాయి. ఇవన్నీ వదిలిపెట్టే సమస్య లేదు. దేవుడి సొమ్ముని ఆ విధంగా అన్యాకృతం చేస్తూ ఉంటే మేమైతే చూస్తూ ఊరుకోం. సో ఈ అన్యమతస్తులను టీటీడీలో ఉండకూడదని తీర్మానం చేశారు. వాడు ప్రభుత్వానికి సరెండర్ చేయడమా ఏంటి అనే దాని మీద అసలు అది ఏమైనా దానికి సంబంధించి ప్రణాళికలు ఏమైనా రూపొందించారా? ఏమైనా కమిటీలు ఏర్పాటు చేశారా? ఎంతవరకు వచ్చిందంటే? ఇప్పుడు దాన్ని కూడా కమిటీ వేస్తున్నాము. కమిటీ వేసి వాళ్ళని పిలిచి మాట్లాడదామని. వేరే వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉండి ఇప్పుడు ఇమీడియట్ గా బోర్డు మీటింగ్ లోపలే కమిటీ వేసి వాళ్ళందరినీ పిలిచి మాట్లాడి పంపిస్తాం. స్వామివారి ప్రసాదాలకు సంబంధించి, నైవేద్యాలకు సంబంధించి నాణ్యమైన ప్రసాదాలు ఇవ్వడానికి కానీ, లేకపోతే భక్తులకు అన్నప్రసాదాలకు సంబంధించి నాణ్యమైన అన్నప్రసాదాలు పంపిణీ అంశంపై ఏమైనా దృష్టి సారించారా? మీరు వస్తువుల కొనుగోలుకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు? మొట్టమొదటి చెప్పాను నేను, ఈ L1 అనే సిస్టమ్ తీసేస్తాం ప్రసాదాల విషయంలో. L1 అంటే అడ్డమైన సరుకు అంతా తీసుకొచ్చి పడేస్తారు ఇలా. దానివల్ల క్వాలిటీ దెబ్బతింటుంది అన్నప్రసాదాల్లో. కాబట్టి A1 క్వాలిటీ కొనాలని డిసైడ్ చేసుకుని అది కొంటున్నారు. అందుకని చాలా మార్పులు వచ్చినాయి మీకు అన్నప్రసాదం కానీ లడ్డూలకు. అంటే స్వామివారికి దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు తిరుమలలో వసతి సదుపాయాలకు తక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ అటవీ ప్రాంతంలో పర్యావరణ అనుమతులు తీసుకొని నిర్మాణాలు చేయాలన్నా, లేకపోతే నిర్మాణాలకు సంబంధించి కోర్టు అనుమతులు, ఇట్లాంటివన్నీ సమస్యలు ఉంటాయి. భక్తులకు ఇబ్బంది లేకుండా వసతి సదుపాయాల కోసం కింద ఏమైనా మనం వసతి గృహాలు నిర్మించే ప్రణాళికలు ఏమైనా ఉన్నాయని ముఖ్యమంత్రిని కలిసినప్పుడు చెప్పాను నేను. ఇక్కడ అలిపిరి దగ్గర పెద్ద పెద్ద షెడ్లు వేద్దాం, అక్కడ టాయిలెట్స్ కడదాం, ఫ్యాన్లు అవన్నీ పెడదాం. ఎందుకంటే 12 తర్వాత అలౌ చేయరు. పొద్దున్నే 3:30, 4 దాకా ప్రజలు ఎక్కడ ఉండాలా? ఆ చలికి, ఎండకి, వర్షానికి షెల్టర్ లేదు అని అంటే ప్లేస్ చూసి నిర్మించమన్నారు. బోర్డు మీటింగ్లో కూడా డిస్కషన్ అయింది. ల్యాండ్ చూడాలి, చూసి కడదామని డిసైడ్ చేసుకున్నాం కామన్ పబ్లిక్ కోసం. ప్రధానంగా మీ ప్రణాళికలు ఏంటి? 2 సంవత్సరాల పాటు మీరు స్వామివారికి సేవ చేసుకునేందుకు ప్రధాన భక్తుడిగా మీకు అవకాశం వచ్చింది. ఈ 2 సంవత్సరాల్లో టీటీడీని ఇప్పటి వరకు మీరు గమనించిన తీరును బట్టి మీరు ఎలాంటి మార్పులు చేయాలనుకుంటున్నారు? స్వామివారిని భక్తులకు చేరువ చేయడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి? రూల్స్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి. దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి కరెక్ట్ గా, అవినీతికి తావు లేకుండా.
బ్లాక్ మార్కెటింగ్ తావలేకుండా అవి చేస్తే చాలు మనం. అదే గొప్ప భాగ్యం. నేను అది చేస్తా, ఇది చేస్తా, సిస్టమ్స్ ఉన్నాయి కదా, దాని ప్రకారం పోవాలి మనం. కొన్ని ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానంలో వ్యవస్థలు చాలా పటిష్టంగా ఉన్నాయని, పటిష్టమైన వ్యవస్థను అవినీతికి అక్రమాలకు తావు లేకోకుండా నిబంధనల మేరకు వాటిని అమలు చేయగలిగితే స్వామివారిని మరింత చేరువ సాధారణ భక్తులకు చేసేందుకు అవకాశం ఉంటుందన్న అభిప్రాయం టీటీడీ చైర్మన్ వ్యక్తం చేస్తున్నారు. గడిచిన పాలక మండలిలో తీసుకున్న నిర్ణయాలన్నింటినీ సమీక్షించడం ద్వారా అక్రమాలకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు స్వామివారి నిధులు దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుమల నుంచి.